ఇక ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక ముచ్చట ఏంటంటే రేవంత్ అన్న టార్గెట్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటున్నట. నిజమేనా? 1,00,000 ఇందిరామిల్ల టవర్స్ పేరుతో మరో మోసం మొదలు పెట్టిండు. నా లెక్క అయితే నిజమే. మీరేమని అనుకోరా? 1000 మంది ఓటేసారు, 850 మంది నిజమే అంటారా? అంతేరా, 85% 850. సో 850 మంది నిజమేనా? రేవంత్ రెడ్డి బరాబర్గా ఈ ఇందిరామిల్ల పేరుతోని, ఈ 1,00,000 ఇందిరామిల్ల పేరుతోని మరొకసారి జిహెచ్ఎంసీలో ప్రజల్ని మోసం చేసి ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్నట్టే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా ఓట్లు తెచ్చుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రజలందరినీ మోసం చేయడానికి హైదరాబాద్లో ఉన్న ఓట్ల కోసం క్యూర్ పరిధిలో ఓన్లీ 16 నియోజకవర్గాలే, హైదరాబాద్ సర్కిల్లో ఉన్న 16 నియోజకవర్గాలు మాత్రమే ఈ క్యూర్ 1,00,000 ఇందిరామిల్లలో, అది కూడా 7,000 చిల్లర ఇండ్లు ఇచ్చి, ఇగో ఈ 7,000 చూపించి ఇగో నేను 1,00,000 కడుతున్నానని గప్పాలు కొడుతుంది. ఈ 1,00,000 ఇందిరామిల్లకి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు 1,00,000 కుటుంబాలు ఉంటే ఆ 1,00,000 ఇంటూ నా ఇంటికి 4 వేసుకుని 4,00,000 మంది 5,00,000 మంది అవుతారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి పైకి మళ్ళీపోతారు. ఇప్పుడు ఈ 1,00,000 కాకుండా రానుండగా వాళ్ళకి కడుతున్నట్రా, 1,00,000 ఇస్తున్నట్టు వాళ్ళకు కూడా, రేపు మనకు కూడా ఇస్తారా, మనం కాంగ్రెస్ పోటేదని అనుకోవాలి. తద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో గెలిచి తద్వారా ఈ ఇందిరామిల్లను అప్పటితో క్లోజ్ చేస్తారు. ఎన్నికల్లో గెలిచినా ఊడినా ఇల్లు మాత్రం కట్టరు, కదా గ్యారంటీ. మీరు రాసి పెట్టుకోరు. ఇక నిజమా కాదు మీరు గ్రహించుకోరా? అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం తెలిసిన ఎవరికైనా ఇది అర్థమవుతుంది. అన్న రాజకీయ చరిత్ర చూసుకుంటా వస్తూ ఉన్నాం. ఆయన గతం నుంచి గట్టినే ఉన్నాడు, ఇప్పుడు కూడా గట్టినే అవుతాడు, ఏం డౌట్ ఏం లేదు. జై కేసీఆర్ అట, గుడ్ మార్నింగ్. జై కాంగ్రెస్ అట. చూస్తూ ఉంటే సిజేపీ బీజేపీ దుకాణం బంద్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆగస్టు 15 నుంచి పార్ట్ 2 అంట. ఎవరిని టచ్ చేయకూడదు, వాళ్ళనే బీజేపీ టచ్ చేశాట యువతని. ఓకే, 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు పుకట్గా ఇస్తే ఓటు వేసే ఛాన్స్ ఉందట. కానీ 6 లక్షల అమౌంట్ అంటే అదే 6 లక్షలు పెడితే ఇంకొక అవుట్ సైడ్ ఓఆర్ఆర్ నార్త్ ఈస్ట్ హైదరాబాద్ చిన్నగా 50 స్క్వేర్స్ ప్లాట్ వస్తాడ, షెల్టర్ వేసుకొని బతకొచ్చాడ. సో ఈ 6 లక్షలు ఇచ్చేదానికైతే మనమే రింగ్ రోడ్డు దాటి అవతల పోతే మనమే చిన్నపాటి ప్లాట్ కొనుక్కొని ఓ 2 రూములు రేకులు వేసుకొని బతకొచ్చు, అది సొంతంగా ఉంటుంది. ఈ 6 లక్షల విషయం వరకు వస్తాలకి బ్యాక్ అవుతారట. సో అందుకే నేను ఏమంటున్నారు ఏమవుతానా, పొంగులేటి సీరన్న రాఘవ కన్స్ట్రక్షన్ పెద్దగా ఇచ్చినాడ ఐరిష్ బిల్డింగ్లు, అలాకెళ్ళి ఇవ్వను 6 లక్షలు లేవా అని మీ కాడ. ఇప్పుడు తెలంగాణ రాజు ఇంత తింటారు మా సొమ్ము, 6 లక్షలు కలిపేసి ఇస్తే అయిపోయాయి, 1,00,000 మంది బతారు కదా రేపు. అయ్యాకనే వచ్చింది పరిచయం. 6 లక్షలు ఎడతెచ్చి కట్టాలి మరి. ఆయన కాడ 6 లక్షలు ఉంటే వాడు ఇల్లు కట్టుకోపోయినాడు అని లేకనే నా ఇందిరామిల్లి కాశపడేది. రంగనాథ్ అట గట్టిగా మన ధైర్యం అట. ఒక మహేష్ అనుకుందట, బరాబర్ మాట్లాడతాం. రంగనాథ్ అన్న అదా రాజ్యాంగానికి అతీతమైన శక్తి మాట్లాడతాను, భయమేమి. గుడ్ మార్నింగ్. విద్యాశాఖ మంత్రి గారు మన తెలంగాణలో ఒక్కొక్క బాలికలకు 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. మీరు గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి చూడండి, చెప్పులు కూడా లేని వారు ఉన్నారు, వెంటనే షూస్ ఇవ్వాలంటారు. ఈ చెప్పుల దానికి ఎందుకు కానీ నేను గీనాగానే మాట్లాడుతున్నాయి. వాష్రూమ్స్, ఆత్మగౌరవాన్ని కాపాడుకునే మూత్రశాలలు కూడా గతి లేవు. కానీ అన్నంత 1,20,000 రూపాయలు ఒక్కరి పైన పెడుతుంట తలకాయకు, ఒక తలకాయకు. ఆ 1,20,000 జీతాలకు ఇస్తున్నా తప్ప పేద ప్రజలకైతే విద్యార్థులకైతే ఇస్తలేవా. 1,20,000 పెడితే ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు, 40,000 ఫీజు కడితే అంత మంచిగా బతుకుతుండాడు. 1,20,000 మాకు పెడతాడు, మరి మీ ఎంత మంచిగా బతకాలే. అయ్యో, అవసరమైతే మీరు కమిషన్లకు, కాంట్రాక్ట్లకు, జీతాలకు దోసిపెట్టడం నమ్ముతాం. కానీ పేదోనికి 1,20,000 అంటే నీ అమ్మ. నేను ఇంజనీరింగ్ చదువుతప్పుడు 1,00,000 కట్టినా ఫీజు. ఇంజనీరింగ్ చదువుతప్పుడు కంప్యూటర్లు ఉండి, సిస్టమ్స్ ఉండి, ఆడ పెద్ద పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసి ఇన్ని బిల్డింగ్లు కడితేనే 1,00,000 రూపాయల ఫీజు కట్టినా. ఈ 1,20,000 పెడుతున్నట్ట. మరి ఇంకెంత ఏ పార్టీ ఉండాలో లెక్క ఎప్పుడు. ఇంకా
ప్రజల్ని పిచ్చోళ్ళని చేసే కార్యక్రమాలు ఇవన్నీ.